నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం. టేస్టీ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. మీ పేరు? నా పేరు శైలజ భావన. శైలజ. ఓకే, శైలజ భావన ఇంటి పేర్లా కలిపేసుకున్నారా ఏంటి? కాదండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను దమ్మాయిగూడ ఈసీఐ. దమ్మాయిగూడ. ఓకే, బాగుంది. మీరు? లీలావతి అండి. లీలావతి. ఎక్కడి నుంచి వచ్చారు? పత్యానగర్. పత్యానగరా? ఓకే, మరి మీరేం చేయబోతున్నారు? నేను రొయ్యలు పాలకూర. రొయ్యలు పాలకూర. రొయ్యలు పాలకూర. ఓకే, చూద్దాం ఎలా చేస్తారని. ఇదేంటి స్పెషలా? అవునండి, స్పెషల్ గానే ఉంటుందా? స్పెషల్ స్పైసీ ఉంటుంది. స్పెషల్ స్పైసీగా ఉంటుంది. అవునండి. ఓకే, చూద్దాం. మరి మీరేం చేస్తారు? నేను బెండకాయ చేపల పులుసు. బెండకాయ చేపల పులుసు. మీరు ఎందుకు అంత నీరసంగా మాట్లాడుతున్నారు? టెన్షన్ కా? అంతేనా? అంతే. ఇలా నవ్వుతూ సరదాగా ఉండండి. చూడండి, చక్కగా అలా 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 కుమ్మేయచ్చు. అంతేనా? పోటీ కూడా గట్టిగా ఉండాలి. మరి ఓకే. ఆవిడేమో అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, మీరేమో అలా సైలెంట్ ఉండి మళ్ళీ తెలుస్తుంది. సైలెంట్ గా ఉండి నా చేతల్లో చూపిస్తాను నా పనితనం అంటున్నారు. అంతేనా? అంతే. ఓకే, ఇద్దరు ఎవరు ముందు చేస్తారు? నేను చేస్తాను. మీరే చేస్తారా? ఓకే, ఏం చేస్తారు మీరు? రొయ్యలు పాలకూర. రొయ్యల పాలకూర చేస్తారు మీరు. ఓకే, రొయ్యల పాలకూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? రొయ్యల పాలకూర కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రొయ్యలు 1/2 కిలో, తరిగిన పాలకూర 2 కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామండి. ఓకేనండి. ఓకే, స్టవ్ వెలిగి చేస్తున్నా. హైలో ఉంచిన, సిమ్లో పెట్టండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. జీడిపప్పు వేయించుకోవాలండి ముందుగా. సరిపోతుందండి? చాలండి. గార్నిష్ కోసమా? గార్నిష్ కోసం తీసేద్దామని. చాలా చాలా వేగిపోయినట్టే. జస్ట్ పచ్చివాసన ఉండకుండా. ఇది ఉల్లిపాయ పేస్ట్ భావన ముందుగా ఆయిల్లో వేసేసుకోవాలి. కొంచెం మూత పెట్టేసుకోవాలి. మీరేంటి, హౌస్ వైఫా? లేదండి, ఐఎమ్ వర్కింగ్. ఏం చేస్తుంటారు? టీచర్. టీచరా? ఏ క్లాస్ పిల్లలకి? ప్లే స్కూల్ అండి. ప్లే స్కూలా? నర్సరీ, ఎల్కేజీ. సో చాలా పేషెన్స్ ఉండాలనుకుంటా చాలా కదా. పిల్లలందరూ నాకే అలవాటు అయిపోయారు మొత్తం. అవునా? వేగుంటుందేమో. ఒకసారి పసుపు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు. సో ఇవేవి కలిపే పని లేదా? కలుపుతున్నాను. ఒకేసారి 3-4 ఇంగ్రీడియంట్స్ వేసాక కలిపేద్దామనా? ఓకే, ఇప్పుడు రొయ్యలు వేసేయండి. రొయ్యలు వేద్దాం భావన. రొయ్యలు డ్రైగా ఉన్నాయి. రొయ్యల్ని కొంచెం ఉప్పు పసుపు వేసి వేడి నీళ్ళల్లో వేసి తీసేయాలి అంతే. ఉప్పు పసుపు రొయ్యలో కొంచెం ఫస్ట్ కలిపేసుకోవాలి. కలుపుకుని వేడి నీళ్ళల్లో అవి ముంచి తీసేయాలి. సో ఈ ఉప్పు పసుపు పోతుంది అంతే. ఇప్పుడు పాలకూర వేసుకోవాలి భావన. మనము దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ పాలకూర అనే చెప్పాను కదా, పాలకూర వేసుకోవాలి. ఓకే, కొంచెం కలుపుకోవాలి. మీకు ఏంటి, టీచర్ అవ్వడం ఇష్టమా లేకపోతే? పిల్లలంటే, చిన్న పిల్లలంటే ఇష్టం భావన. పిల్లలతోనే ఎక్కువసేపు స్పెండ్ చేస్తాను స్కూల్లో. 6 o'clock వరకు, మార్నింగ్ 8:30 to 6 అవుతుంది స్కూల్లోనే. చిన్న పిల్లలు అంటే మామూలుగా చిన్న పిల్లలు అంటే ఒక 3 years 4 years లేదు, వేరుగా ఉంటారు. మీరు చెప్పే మరి ప్రీకేజ్ అంటే బాగా పేషెన్స్ ఉండాలి కదా, వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు, తినరు. చాలా
బాబా గారు నాకు ఎక్కువ ఓపిక ఇచ్చారు, నేను బాబా భక్తురాలిని కాబట్టి. సాయిబాబా భక్తురాలా? అవును భావన. ఓకే. మా స్కూల్లో మొత్తం 30 మెంబర్స్ ఉంటారు. 1.5 year నుంచే స్టార్ట్ చేస్తాం. క్రిచ్ కూడా. ఓహో, ఓకే, గుడ్. అన్ని మెయింటైన్ నేనే చేస్తాను. సో పిల్లలు మీరు కొట్టడాలు అవి చేయరు కదా? అస్సలు. అందరు వచ్చి నా ఊళ్ళోనే కూర్చుంటారు పిల్లలు. అవునా? గుడ్ అండి, కీప్ ఇట్ అప్. ఒకసారి మా చాక్లెట్ కిడ్స్ ప్లే స్కూల్ కు హాయ్ చెప్పండి భావన. చాక్లెట్ కిడ్స్ ప్లే స్కూల్. చాక్లెట్ కిడ్స్ ప్లే స్కూల్. సో పిల్లలందరికీ హాయ్. మా ప్రిన్సిపల్ మ్యామ్ గారు, మౌనికా మేడం. ఓకే, మోనికా మ్యామ్ గారు హాయ్. సో పిల్లలందరూ బాగా చదువుకోండి. సో చక్కగా మ్యామ్ కి మంచి పేరు తీసుకురండి. మా 2 పిల్లలకు కూడా హాయ్ చెప్పండి. 2 పిల్లలకు కూడా హాయ్. సో పేర్లు చెప్పకుండా ఓన్లీ 2 పిల్లలు అన్ని సార్. సాయి నిహారిక, ఓకే, సాయి కళ్యాణ్. సాయి నిహారిక అండ్ సాయి కళ్యాణ్ ఇద్దరికి హాయ్. మనము ఇది ఫ్రై అయిపోతుంది కదా, కారం వేసుకున్నాము. ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా. దీనికి వాటర్ యాడ్ చేయాలా? చేద్దాం. జీలకర్ర పొడి, కొత్తిమీర, కొన్ని వాటర్ వేస్తారా? వేసుకోండి. ఇది ఉడకాలి కదా కొంచెము, పాలకూర రొయ్యలు. చాలు. స్పైసీగా కావాలనుకుంటే బాగున్నా ఇందులో టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పులుపు కావాలంటే టమాటాలు యాడ్ చేయమంటున్నారు. ఓకే, అంటే మీరు స్పైసీ అనగానే టమాటాలు ఎలా వస్తాయా అని? లేదు భావన, కొంచెం పుల్లదనము ఇష్టపడే వాళ్ళు టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా నీళ్లు బదులు చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అందరికి కొంచెము ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లం వల్ల చింతపండు తినొద్దు అని డాక్టర్స్ చెప్తున్నారు కదా భావన. అందు గురించి నేను హెల్త్ టిప్ గురించి చింతపండు యాడ్ చేయలేదు. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదా టమాటోస్ అని యాడ్ చేయొచ్చు, చింతపండు గుజ్జు అని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీరేంటి రిలేటివ్స్ ఇంతకి? లేదండి, ఇక్కడికి వచ్చాకే పరిచయం అయ్యాం. ఓ, తెలుగు రుచికి వచ్చి ఫ్రెండ్స్ అయ్యారా? సరే, కలుపుకున్నాం. సో దగ్గరికి అయిపోయినట్టుందిగా. ఇంకా కొంచెం ఉందా? కొద్దిగా అయితే స్టవ్ కట్టేద్దాం. ఓకే, అయిపోయింది, చూద్దామండి. ఓకే భావన, చూద్దాం. అయిపోయింది భావన. స్టవ్ ఆఫ్ చేసుకొని చేసేనా? స్టవ్ ఆఫ్ చేసేయండి. చేసేసాను. బౌల్లోకి తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు గార్నిషింగ్ కోసం భావన ముందుగా పెట్టుకున్న జీడిపప్పు. ఓ, అందుక లెక్క పెట్టుకుని మరి 5 తెచ్చారు పెట్టుకోవడానికి. ఓకే భావన, వేడిగా పాలకూర రొయ్యలు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ, తప్పకుండా. రొయ్యల పాలకూర రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? రొయ్యల పాలకూర తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఉడికించిన రొయ్యలు వేసి వేయించాలి. తర్వాత తరిగిన పాలకూర వేసి వేగాక కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రొయ్యల పాలకూర రెడీ. రొయ్యల పాలకూర రెడీగా ఉంది. మరి టేస్ట్ చేయాలంటే వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో హలో రావు గారు, రొయ్యల పాలకూర రెడీగా ఉంది. కానీ కాజు ఉన్నదండి. కాజు ఉంది, కానీ ఆవిడ లెక్క పెట్టుకొని నా గురించి ముందే తెలిసిపోయినట్టుందండి. ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటారు ఎవరు అందుకని లెక్క పెట్టుకుని ఆవిడ కరెక్ట్ గా చూడండి ఎలా వేసారు 6. ఓకే, సో ఫేవరెట్ అని తెలియదు భావన, లేకుంటే ఎక్కువ తెచ్చేదాన్ని. సరే, చోరీ చేయడానికి కూడా లేదు అక్కడ. బాగుంది. బాగుంది.
నెక్స్ట్ డిష్ కూడా వచ్చాక చూసుకొని మనం ఫైనల్ చెప్దాం. రిజల్ట్ చెప్తారు. బాగుంది, కానీ నెక్స్ట్ డిష్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత ఫైనల్ గా రిజల్ట్ ఏంటనేది చెప్దామని Yes. రావు గారు చెప్తున్నారు. Yes. ఓకే, మరి నెక్స్ట్ డిష్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చందనం నూనె, ఆలివ్ నూనె రెండు కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని దీంతో కనుక ముఖం, చేతులు, కాళ్ళు, శరీరం అంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని ఒక పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మానికి రక్త ప్రసరణ బాగా జరగడమే కాకుండా చర్మం ఆరోగ్యంగా కూడా తయారవుతుంది. మీరేం చేయబోతున్నారు? బెండకాయ చేపల పులుసు. బెండకాయ చేపల పులుసు చేస్తారు. ఓకే, బెండకాయ చేపల పులుసు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? బెండకాయ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, వేయించిన బెండకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టమాటో 1, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు గుజ్జు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, మెంతుల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, స్టార్ట్ చేసేద్దామండి. చేద్దామండి. ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. చేపలు కాబట్టి చేపలు కాబట్టి. నీసు వాసన రాకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం. సో ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. మీరు ఏం జాబ్ చేస్తుంటారండి? నేను టైలరింగ్ అండి. టైలరింగా? ఇప్పుడు ఉండే వాళ్ళలోనే అసలు టైలరింగ్ కి బాగా బిజినెస్ ఉంది కదా? ఉందండి. బాగా బిజీగా ఉంటున్నారు వాళ్ళే. నాకు తెలిసి అయితే నాకైతే రెగ్యులర్గా మా ఇంటి దగ్గర స్టిచ్ చేసే ఒక అబ్బాయి ఉంటాడు. అబ్బాయి అయితే అస్సలు ఖాళీయే ఉండదు. నేను ఎప్పుడైనా ఎమర్జెన్సీ అన్నానంటే టకటక 1 గంటలో 2 గంటలో కుట్టిస్తాడు అనమాట. ఎప్పుడు బిజీ అవుతాను. నేను బిజీ అంటే అండి షోరూంలో వర్క్ చేస్తాను కాబట్టి అక్కడ షోరూంలో మరి టైలరింగ్ చేస్తాను. టైలరింగే. షోరూంలో టైలరింగ్ చేస్తారా? మా బ్రాంచ్ 11 ఉన్నాయండి మొత్తం. మీకు 11 బ్రాంచ్లు ఉన్నాయా? మాకు కాదండి, మా షోరూమ్ వాళ్ళు. మీ షోరూమ్ వాళ్ళు. మీరు ఎందులో చేస్తుంటారు? తరుణియా? ఆహా, ఓకే, పెద్ద బ్రాంచ్ ఏనండి అది. తరుణి. ఓకే, సో వేగిపోయినట్టున్నాయిగా. టమాటా వేసుకోవాలి. టమాటో. షోరూమ్స్ అంటే జనరల్ గా మార్నింగ్ 10కో 11కో అలా వెళ్తే సరిపోతుందేమో. 11కి వెళ్తానండి. అది కూడా మీ అడ్జస్ట్మెంట్లు చేసే వాళ్ళు ఇంకా తెలుసా? ఎందుకంటే మేము ఎప్పుడైనా షాపింగ్ చేస్తే అంటే మేము వెళ్ళి డ్రెస్ ట్రయల్ చూసుకుని అడ్జస్ట్మెంట్ చేయాలంటే షాప్ 10 o'clock ఓపెన్ చేస్తాయి. ఈ అడ్జస్ట్మెంట్లు చేసే వాళ్ళు మాత్రం అంటే ఇక్కడ అనమాట 11కి 11:30కి వస్తారు. మా టైలర్ ఇంకా రాలేదండి, సో వాళ్ళు రావడానికి గంట పడుతుంది, 2 hours పడుతుంది అని అంటారు షాప్ ఓనర్. నేను ఒక 2-3 చోట్ల పెద్ద షాప్స్, నేమ్స్ ఎందుకు ఏంటి కానీ పెద్ద షాప్స్ లోకి వెళ్ళి టైలర్ కోసం అదే నేను మీ షాప్ ఓపెన్ చేసేసారు కదండి. అవునండి, బట్ మీకు అడ్జస్ట్మెంట్స్ చేయాలంటే వి షుడ్ వెయిట్ ఫర్ 1 hour or 2 hours అండి అని అంటారు. సో అలాగా టైం ఉంటుంది కదండి, మా టైం మెయింటైన్ చేయాలి కదండి. టైమింగ్ ఏంటి? 11-12 రావడానికి 2 days వీక్ ఆఫ్ ఇస్తారు. కనీసం మాకు ఇచ్చేదానికన్నా మేము చేసుకోవాలి కదా. మాకు ఇంట్లో పని చూసుకొని అన్ని చూసుకొని రావాలి. చూసారా, అలా ఉందండి. కస్టమర్లు ఏమంటే ఇంట్లో పని కూడా ముఖ్యమే కానీ బట్ అలా అనుకుంటే తెల్లారుజామున 7:30కి 8ంటికి పనికి వెళ్ళిపోయి వాళ్ళు ఏమనాలి? నేనైతే 8:30 కల్లా స్కూల్లో ఉండాలి మరి కదా. మరి అందుకే వీళ్ళకి మాత్రం ఎంత హ్యాపీగా చక్కగా 11కి 12కి వెళ్తారు. సాయంకాలం మళ్ళీ ఆ షాప్ ఓనర్ చెప్తాడు 6 o'clock అంతా మా టైలర్ వెళ్ళిపోతారండి. మీరు మెజర్మెంట్స్ అడ్జస్ట్మెంట్లు చేసేసుకోండి. ఎందుకండి ఉంటారు కదా, జెంట్స్ ఉంటారు కదా. లేడీస్ అంటే 8కే వెళ్ళిపోతారు. మాకు లేడీస్ అవసరం అయితే డిమాండ్ అలా ఉంటుంది. మార్నింగ్ మీరు ఎంత కవర్ చేసినా మేము అనుభవించామండి అవి. సో ఏంటో మేము కూడా అనుభవించినామండి, వాళ్ళ దగ్గర మేము కూడా అనుభవించినాం. దీన్ని బట్టి ఏంటంటే మీరు బాగా రఫ్ అండ్ టఫ్ అనమాట. పేస్ట్ అండి. ఏం పేస్ట్ అది? కారపొడి, ధనియాల పొడి, పసుపు, వెల్లుల్లిపాయలు పేస్ట్ చేస్తారా? చింతపండు పులుసు తగినంత.
తగినంత ఉప్పు. పులుసు కదండి, సరిపోతుంది. కొంచెం చేపకు ఎప్పుడు వేస్తారు? లాస్ట్లో వేస్తానండి. ఓ, సో అవి ఉడకడానికి కాస్త టైం పడుతుంది. పడుతుంది. కొంచెం వాటర్ మీరు పోసేస్తారేమో అనుకున్నాను. మీకు హెల్ప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్లోజ్ చేసానా? ఒకసారి మా వారికి హాయ్ చెప్పండి. వారికి, మీ వారి పేరు శ్రీనివాస్ గారు, అండ్ మీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి, స్కూల్లో మ్యామ్కి, అందరికీ మరొకసారి హాయ్. థ్యాంక్ యూ మేడం. తీసుకున్నాం. తీసేస్తారా? బెండకాయ. ఇది ఫ్రై చేసింది అన్నమాట. ఫ్రై చేసిన బెండకాయలు. సో అందులో ఇంక ఉప్పులు ఎలాంటివి ఏం లేదు, ఒట్టి వేంపుడు మాత్రమే. ఎందుకంటే ఇది బంక లేకుండా ఉండడానికి అలా వేయించుకోవడం. ఆయిల్లో వేయించేసి. మీ యాంకరింగ్ చాలా బాగుంది భావన గారు. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ అండి. వేసుకోండి కారం. మూత పెట్టేసి. కలప అవసరం లేదా? అవసరం లేదు, పెట్టేసేయండి. ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంచాలాగా? ఇంకొక 5 నిమిషాలు. ఓకే, మరిగిపోతున్నట్టుందండి. బెండకాయ ముక్కలు ఉడికినాయండి. ఇప్పుడు చేప ముక్క వేసుకుందాం. వేసేసాయి. అలా అంతేనా? అంతే. మళ్ళీ క్లోజ్ చేయనా? పెట్టేసేయండి. మీరేం చెప్తున్నారు? అమ్మాయి బాగుంది, పిక్చర్ లో మీరు బాగా చేశారు భావన గారు. ఆలీ గారికి టంగు పైన ఇలా నాలుగు మీద వాత పెట్టేసడం చాలా బాగుంది, అది కామెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇదేంటి చూద్దామా అండి? చూద్దామండి. ఇది వచ్చి మెంతి పొడి అండి. మెంతులు కూడా? మెంతి పొడి తగినంత. కొత్తిమీర. సో అయిపోయింది, చూద్దామండి. అయిపోయిందండి. కట్టేసేయండి. ఆఫ్ చేసేయండి. ప్లేటింగ్ తీసుకో. కొత్తిమీర వేసుకుంటాం. గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటాం. చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, ఇంతకీ ఏం కర్రీ చేస్తారు నాకు చెప్పలేదే? బెండకాయ చేపల పులుసు. ఓకే, బెండకాయ చేపల పులుసు. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బెండకాయ చేపల పులుసు తయారీ విధానం. ముందుగా వెల్లుల్లి రెబ్బలు, కారం, పసుపు, ధనియాల పొడి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన బెండకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి కారం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత చేప ముక్కలు, మెంతి పొడి, కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే, బెండకాయ చేపల పులుసు రెడీ. సో బెండకాయ చేపల పులుసు. రొయ్యలు కూడా బాగుంది, కానీ టేస్ట్ వైజ్ చూస్తే చేపల పులుసు బెండకాయ చాలా మంచి కాంబినేషన్.
బెండకాయ పులుసు చేప ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. ఓకే. సో ద ప్రైజ్ గోస్ టు చేపల పులుసు బెండకాయ. ఎస్, బెండకాయ చేపల పులుసు బాగుంది. Superb. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సో రెండు బాగున్నాయి, అందులో కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. ఇదేంటంటే అన్ని సమపాళ్లలో ఉన్నాయి, Correct ప్లస్ గా ఉన్నాయి. టేస్ట్ వైజ్ కూడా. ప్లస్ ఆ బెండకాయ ఆ పులుపు కారం చాలా బాగుంది. సో అది చేస్తున్నప్పుడు కొంచెం హడావుడి పడుతూ ఉన్నారు లాగా. ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బాగుంది. బెండకాయ పులుపు అన్ని సమపాళ్లలో ఉన్నాయి, ఉప్పు పులుపు అన్ని కరెక్ట్ గా ఉంది. కరెక్ట్. సో ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. హోటల్ దస్పల హైదరాబాద్ నుంచి కపుల్ గా మీరు వెళ్ళి బఫే తినొచ్చు. ఓకేనా? సో కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే. అండ్ తెలుగు రుచి నుంచి మీకు ఒక గిఫ్ట్. కంగ్రాట్స్. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పప్పు మంచి ప్రోటీన్ ఫుడ్. నాన్ వెజ్ లో దొరికేటటువంటి పోషకాలన్నీ కూడా పప్పులో లభిస్తాయి. అందువల్ల పిల్లలు పెద్దలు అందరూ పప్పు వాళ్ళ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా చాలా మంచిదని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. మరి పప్పు ఉడికించేటప్పుడే ప్రాబ్లం అంతా వస్తూ ఉంటుంది. అంటే పప్పు ఒక పట్టాను ఉడకదు. మరి పప్పు తొందరగా ఉడకాలి అంటే ఉడికించేటప్పుడు ఒక స్పూన్ ఆవ నూనె కనుక వేసుకుని ఉడికించుకున్నట్లయితే పప్పు త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు కారం కారంగా రావు గారు, కారం కారంగా ఏం చేస్తారు? కారం కారంగా రవా ఫ్రైడ్ ఫిష్. రవ్వ ఫ్రైడ్ ఫిష్. సో క్రిస్పీగా ఉంటుంది. క్రిస్పీగా ఉంటుంది, లోపల మసాలా ఉంటుంది, దానిపైన రవ ఉంటుంది. రవా ఫ్రైడ్ ఫిష్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? రవా ఫ్రైడ్ ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, ఉప్మా రవ్వ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, శనగపిండి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామండి. ఎస్ అండి. ఫస్ట్ ఆన్ చేసుకుందాం. బాగా నూనె వేడిగా ఉండాలి. చాలా తక్కువ ఉన్నట్టున్న ఇంగ్రీడియంట్స్. అవునండి, ఈజీ అంట, చాలా ఈజీ అన్నమాట. ఫస్ట్ ఫిష్ వేసుకుంటాం ఈ బౌల్లో, మిక్సింగ్ బౌల్లో. ఓకే, బోన్లెస్ ఫిష్. పర్టికులర్ ఈ ఫిష్ అయితే బాగుంటుందని ఏమన్నా ఉందా? అలాంటి ఏం లేదండి, ఎనీ బోన్లెస్ ఫిష్. ఓకే. సాల్ట్, సో జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని కారం. తర్వాత కారం, కొంచెం నిమ్మకాయ, ఒక హాఫ్ నిమ్మకాయ అన్నమాట, కొంచెం కొత్తిమీర, శనగపిండి. ఇది దేనికంటే కొంచెం కోటింగ్ మసాలా పట్టడానికి అన్నమాట. ఉప్పు, కారం. ఇక్కడ శనగపిండి వాడాలా అంటే మనం ఇంకేవి వాడకూడదు? శనగపిండి అంటే కొంచెం బాగుంటుందండి. మీరు కార్న్ ఫ్లవర్ కూడా వాడచ్చు, కానీ శనగపిండి టేస్ట్ పరంగా. అవునండి. సో ఇది ఫస్ట్ మనం మిక్స్ చేసేసుకుందాం. సో ఇది బాగా మిక్స్ చేసుకొని మీరు పెట్టుకుంటే కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను మెథడ్. అంటే ఇప్పుడు మిక్స్ చేసేసి ఎన్ని రోజులు అలా ఉంచొచ్చు అంటారు? 1-2 days పెట్టుకోవచ్చు అండి, మసాలాలో బాగుంటుంది. సో ఇది రెడీ అండి. ఇది ఇప్పుడు ఈ రవ. సో రవ ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇది ఫిష్ అప్పుడు కొంచెం పల్చగా కట్ చేసుకోవాలండి. ఇది ఇలా ఇచ్చేసి బేసిక్లీ దీనిపైన ఒత్తుకోవాలన్నమాట. సో మీకు ఆ క్రిస్పీనెస్ వస్తుంది దీనివల్ల. దానికే రవా ఫ్రైడ్ ఫిష్ అంటాం అన్నమాట. సో ఒకటి రెడీ. తడి కొంచెం బాగా ఉండడం వల్ల ఇంకా అది ఎక్కువ అతుకుతుందేమో కదా రవ. అవునండి. మీరు ఒక్కొక్కసారి ఇలాంటి వాటిలోకి ఎగ్ని కూడా యాడ్ చేయొచ్చండి. ఇప్పుడు దీంట్లో మనకి మాయిశ్చర్ ఉన్నది కదా, సో అదనమాట, అవసరం లేదు ఎగ్. సో రెడీ అయింది అనుకున్నాను, చూద్దాం. ఎస్,
కొంచెం స్లో చేసుకోవచ్చు. ఇది మామూలుగా పచ్చి రవ్వే కదా, అంటే వేయించుకున్న రవ్వ అలా ఏం ఏం లేదు, కాదు, అవసరం లేదు. ఇది కుక్ అవడానికి ఒక 3 minutes 3 to 4 minutes అవుతుంది. సో మీరు ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. స్నానం చేసే నీళ్ళలో కొన్ని రోజా రేకులు వేసుకుని కాసేపు అయిన తర్వాత ఆ నీళ్లతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే రోజంతా తాజాగా ఉంటుంది, శరీరం కూడా సువాసన భరితంగా ఉంటుంది. సో చిట్కా చూసారు కదా, ఐ థింక్ అయిపోయినట్టుంది. ఆల్మోస్ట్ అండి. మంచి కలర్ కూడా ఉన్నది కదా, అండ్ ఈజీ. ఫిష్ బజ్జీలాగా ఉన్నాయి. సో ఆఫ్ చేసుకోవచ్చు. సో రవా ఫ్రైడ్ ఫిష్ రెడీ. సూపర్, రవా ఫ్రైడ్ ఫిష్ రెడీ. మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. రవా ఫ్రైడ్ ఫిష్ తయారీ విధానం: ఒక బౌల్లో చేప ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, నిమ్మరసం, కొత్తిమీర, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిని ఉప్మా రవ్వలో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రవా ఫ్రైడ్ ఫిష్ రెడీ. సో రవా ఫ్రైడ్ ఫిష్ మీ గురించి రెడీగా ఉంది. నేను రెడీగా ఉన్నాను. కాకపోతే ఎలా మీరు కేక్ కట్ చేసినట్టు చేసిస్తే నేను తినేస్తా. నాకైతే ఈ స్టైల్లో రాకపోవచ్చు, ఎంతైనా షాఫ్టే కదా. పై లేయర్ అంతా క్రిస్పీగా తగులుతుందా, నూకు కానీ, అండ్ లోపలంతా సాఫ్ట్గా ఉంది. మసాలా కూడా కోటింగ్, మీకు మసాలా కోటింగ్ బయటికి రాదు. అంటే కారంగా ఉంటుంది అలా ఇలా అని కాదు, నిజంగా చాలా బాగుంది. ఈజీగా కూడా ఉంది, చేసుకునే విధానం కూడా చాలా పని కదా అన్నట్టు ఏంటి, చాలా ఈజీగా అలా అనేది చేసేసుకోవచ్చు. సో ఫిష్ ఎలాగో హెల్దీ ఫుడ్డే కాబట్టి ఇలా చేసుకుని తింటే డిఫరెంట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. చేపల ఆరోగ్యానికి మంచిది. ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి వారానికి ఒక్కసారైనా చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని చెప్పి అందరూ చెప్పుకుంటున్నాం. మరి చేపలు వండుకోవడం విషయం ఓకే, కానీ ఆ తర్వాతే ఆ పాత్రలంతా కూడా ఒక రకమైన కంపోస్తూ ఉంటాయి. మరి ఈ వాసన పోవాలి అంటే సింపుల్ చిట్కా అండి. బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళని ఈ చేపలు వండిన గిన్నెల్లో వేసుకుని కాసేపు ఉంచి దాని తర్వాత శుభ్రం చేసుకున్నట్లయితే వాసన పోతుంది, గిన్నెలు కూడా బాగా శుభ్రపడతాయి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. సో షెఫ్ స్పెషల్ స్పెషల్ చికెన్ కాజు కుర్మా. మీ స్పెషల్ కాజు. ఎస్, కాజు నా స్పెషల్. కానీ కాజు స్వీట్ నో, పచ్చిమిరపకాయలు వేస్తాం, కమ్మగా ఉంటుంది అనమాట. కాజు ఉండడం వల్ల కమ్మగా ఉంటుంది. సో ఇలాగ పచ్చిమిరపకాయలు అంటారు కాబట్టి స్పైసీగా ఉంటుంది. సో అంతే ఉండదు, కొంచెం మీడియం గా ఉంటుంది. ఎలా అన్న కాజు ఉంటది కాబట్టి కమ్మగా ఉంటుంది లేండి కదా. ఓకే, సో కాజు చికెన్ కాజు కుర్మా. చికెన్ కాజు కుర్మా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ కాజు కుర్మా కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా. రావు గారు స్టార్ట్ చేసేద్దాం. ఆన్ చేసుకుందాం. జీడిపప్పు పేస్ట్, జీడిపప్పు 2 ఉన్నాయి. అవునండి, మీ ఫేవరెట్. మీరు మరీనండి, పులుపు నా ఫేవరెట్, జీడిపప్పు నా ఫేవరెట్. అసలు కరివేపాకు నాకే. సో
సో ఫస్ట్ జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకుంటారు. జీడిపప్పు ఒక్కొక్కసారి గీలో వేయించుకుంటారు, ఓన్లీ పాయసానికేనా? బిర్యానీ కూడా వేయించుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. మొత్తం మాడిపోతాయి అన్నమాట. నూనె వేడెక్కితే చాలా ఫాస్ట్ గా ఇదైపోతుంది. జీడిపప్పు త్వరగా మీకు కలర్ వచ్చేస్తుంది. సో జీడిపప్పులు ఏం చేసుకున్నాం. అవునండి, ఇప్పుడు వేడెక్కింది. కొంచెం ఫస్ట్ గరం మసాలా అన్నమాట, కొంచెం దాంతో తాలింపు గింజలు కూడా వేసుకోవచ్చు. సో మసాలా దినుసులు చూసి షీల్డ్ ఉన్నదా మీ దగ్గర? అంత అవసరం రావదేమో అనుకుని. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు చికెన్. ఒక 2 minutes కుక్ చేసుకుందామండి. ఓకే, మీరు 2 minutes కుక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ డై వేసుకుంటున్నారు, అలాగే అందంగా కనిపించడానికి రకరకాల హెయిర్ కలర్స్ కూడా వాడుతున్నారు. మరి ఈ డైలు వేసుకునేటప్పుడు ఒక చిన్న చిట్కా ఫాలో అవ్వండి. అదేంటంటే చెవుల దగ్గర, అలాగే నుదురు దగ్గర, ఇలాంటి చోట చర్మానికి డై అందుకుపోకుండా ఉండాలి అంటే అక్కడ కొద్దిగా కాటన్ పెట్టుకుని దాని తర్వాత డై వేసుకున్నట్లయితే స్కిన్కి డై అంటకుండా ఉంటుంది. సో దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు. ఎక్కువైపోదండి అంతా? లేదండి, ఇప్పుడు గ్రేవీ వస్తుంది కదా మీకు. కాజు పేస్ట్. కాజు పేస్ట్ మీ ఫేవరెట్? కాజు పేస్ట్ నా ఫేవరెట్ కాదండి, కాజు ఫేవరెట్. కొంచెం ధనియాల పౌడర్ లైట్గా, కొంచెం జీలకర్ర పౌడర్ కలుపుకున్న తర్వాత ఏ కాంబినేషన్లో తింటే బాగుంటుంది? ఇది మీకు రోటీ పూరి తోటి బాగుంటుంది. రోటీ పూరి? పూరి సరే, పూరీస్, రోటీ, పరాటాస్. పూరితో బాగుంటుందంట. మీకు గ్రేవీ కదా, కాజు గ్రేవీ కదా. ఓకే, సో ఇప్పుడు పెరుగు అనమాట. ఓకే, 1 కప్పు కాజు పేస్ట్కి ఎంత గ్రేవీ వచ్చింది? మీరు పెరుగు కూడా యాడ్ చేశారు. ఎందుకంటే మీకు కాజు గ్రేవీ వల్ల మీకు థిక్గా వస్తుంది. సో నీళ్ళు పోయాలి మీరు. నీళ్ళు పోయేసే బదులు మనం పెరుగు వేసాం, పులుపుకి అనమాట. దగ్గరికి అయిపోయింది. సో ఇందులో వాటర్ యాడ్ చేస్తారా మళ్ళీ? కొంచెం కావాలంటే, మీకు చాలా దగ్గరకు వచ్చిందంటే కొంచెం వేసుకోవచ్చు. ఓకే, మీరు యాడ్ చేస్తారా? కొంచెం వేసుకోండి నీళ్ళు. అంటే నా ఇష్టానికి వదిలేస్తారా కొంచెం వేసుకోండి అని? అలా కాదు, చూసి అనమాట ఎంత కావాలో. కొంచెం పోయి చాలు. చూడండి మంచి గ్రేవీ వచ్చింది కదా. కొన్ని కాజు ఇప్పుడు వేసుకుందాం. ఓకే, మళ్ళీ గార్నిష్లో కొన్ని వేసుకుందాం, లేకపోతే మీరు తినేస్తారు కదా పైన. అబ్బా నేను చాలా సిన్సియర్గా కుక్ చేసేటప్పుడు తిననండి. ఓకే, అయిపోయాక తీసుకుని తినేస్తా. ఓకే, లేదా మీరు కుక్ స్టార్ట్ చేయడానికి ముందు ఎక్కడైనా కనిపిస్తే తినేస్తా. ఓకే, కొంచెం కొత్తిమీర. ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది.
సో చికెన్ కాజు కుర్మా. సో మీ ఫేవరెట్ కాజు పైన వేస్తాను. మీరు చెప్పిన తర్వాత మీరు ఒక్కొక్కటిగా తినేది. ఎస్, వ్యూవర్స్ కి చూపించాలి కాబట్టి చూపించి. అనమాట. చికెన్ కాజు కుర్మా రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ కాజు కుర్మా తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు, వేయించిన జీడిపప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ కాజు కుర్మా రెడీ. చికెన్ కాజు కుర్మా రెడీ ఫర్ మీ. ఎస్, కరెక్ట్గా చెప్పారు. ఫుల్గా ఏరుకొని తినేసండి, చికెన్ వదిలేసి. అయ్యా అదేంటండి, అసలుదే మనం టేస్ట్ చూడకపోతే ఎలా? తర్వాత మిగతా అంతా కబ్జా. ఓకే. లవంగా, మసాలా దినుసులు సంబంధించిన ఘాటు కూడా బాగా తగులుతుంది. మీరు కాజు స్వీట్ గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ స్వీట్ గా ఏం లేదు, ఘాటుగానే ఉంది. మీకు ముందరే చెప్పాను కదండి, కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తాం. సో పచ్చిమిరకాయలు అంటే అచ్చంగా ఆ రకమైన కారం కాదా? ఎందుకంటే పచ్చిమిరకాయలు అంటే కారం వేరుగా ఉంటుంది. అలా కాకుండా మనం బిర్యానీ తింటున్నప్పుడు చూడండి, కారం ఘాటు మసాలా దినుసులతో ఉంటే ఆ ఘాటు అంతా ఉంటుంది కదా, సేమ్ అలా ఉందన్నమాట ఇది. సో పరాటా వాటితో తింటే ఎనీ టైప్ ఆఫ్ రోటీ, రోటీస్, పరాటాస్, పూరీస్, అసలు కుర్మా కాబట్టి అంటే నేను అనుకుంటున్నాను పరాటా మొత్తం ఆ లేయర్ గా వస్తూ ఉంటుంది కాబట్టి ఫుల్ గా అప్లై చేసుకొని అలా తింటూ ఉంటే అని అనుకుంటున్నాను. సో ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రావు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మామూలుగా మనం గోరింటాకు తలకు హెన్నా పెట్టుకుంటూ ఉంటాము, చేతులకు మెహందీ పెట్టుకుంటూ ఉంటాము. ఇలాంటప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకున్నట్లయితే కలర్ మరింత బాగా వస్తుంది. ఇవాళ ఎపిసోడ్ లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన రొయ్యల పాలకూర. ఈ రెసిపీలో మనము రొయ్యలు వాడుతున్నాం కనుక రొయ్యల్లో మనకి 20 to 23 grams ఆఫ్ ప్రోటీన్స్ ఉంటుందండి 100 grams ఆఫ్ రొయ్యల్లో. సో అదే కాకుండా దీంట్లో వాడిన వేరే ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలకూర అండి. పాలకూరలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అండి, దాంట్లో వచ్చేసి చాలా వరకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అదే కాకుండా ఫైబర్ కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి, ఇవన్నీ కూడా ఆల్ ఇంపార్టెంట్ వైటమిన్స్, మన శరీరానికి కావాల్సినవన్నీ ఇంపార్టెంట్ వైటమిన్స్, బి సాల్యుబుల్ వైటమిన్స్ అన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో పాలకూర కాంబినేషన్లో యాడ్ చేసిన కర్రీ కనుక, ప్రాన్స్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక ఈ రెండు కాంబినేషన్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ కర్రీ. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. కాకపోతే ఎవరికైతే గాల్ బ్లాడర్ స్టోన్స్ లేదంటే కిడ్నీ స్టోన్స్ అలాంటి వాళ్ళు కొంచెం ఇలాంటి పాలకూర యాడ్ చేసిన రెసిపీస్ వారానికి ఒకసారి అయితే సరిపోతుందండి, రెగ్యులర్గా కాకుండా. సో మిగతా వాళ్ళందరూ కూడా ఇలాంటి రెసిపీస్ తప్పకుండా వారానికి 2 times అయినా ట్రై చేయొచ్చు. సో పోర్షన్ సైజ్ పరంగా ఒకవేళ చూసి తీసుకుంటే ఈ రెసిపీ అందరికీ కూడా చాలా వరకు హెల్ప్ఫుల్ అండి. సో 150 grams to 180 grams వరకు ఇలాంటి రెసిపీస్ తప్పకుండా అందరూ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బెండకాయ చేపల పులుసు. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ బెండకాయ, అలాగే చేపలు, చింతపండు, టొమాటో ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ రెసిపీలో కుకింగ్ మెథడ్ వచ్చేసి స్టీమ్డ్ కుకింగ్ మెథడ్ అండి. సో దానివల్ల ఈ రెసిపీ యొక్క న్యూట్రియంట్ పొటెన్సీ చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది. సో మనం వాడిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫిష్ అంటే చేప, అలాగే మనం బెండకాయ, ఈ రెండు కూడా యాడ్ చేసాము. సో బెండకాయ ద్వారా మనకి చాలా వరకు ఫైబరే కాకుండా మిగతా మినరల్స్ అంటే ఎసెన్షియల్ మినరల్స్ లభిస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి ఈ వెజిటేబుల్ నుంచి లభిస్తుంది. సో ఓవరాల్గా కూడా ఫైబర్ కంటెంట్తో పాటు మినరల్స్ మనకి బెండకాయ నుంచి లభిస్తాయి. అలాగే మనం ఫిష్ యాడ్ చేస్తున్నాం కనుక ఫిష్లో వచ్చేసి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో దాంతోపాటు ఫిష్ హై ఇన్ ప్రోటీన్స్ అండి. ప్రోటీన్స్ కూడా మనకు 19 to 25 grams ఆఫ్ ప్రోటీన్స్ 100 grams ఆఫ్ ఫిష్లో ఉంటుంది. మనకి బాడీకి ఎంతవరకు కావాల్సిన
క్యాలరిక్ రిక్వైర్మెంట్ ఉందో ఆ రేంజ్లోనే మనకి సప్లై చేస్తుందండి. సో ఓవరాల్గా కూడా ఇట్స్ అ హెల్దీ రెసిపీ. అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. వృద్ధులు అంటే ఓల్డ్ పీపుల్కి ఇది అల్జమేర్స్ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా వరకు హెల్ప్ఫుల్ అండి. ఎందుకంటే ఫిష్లో గ్రే మ్యాటర్ పెంచే అంటే బ్రెయిన్లో ఉన్న మెదడులో ఉన్న గ్రే మ్యాటర్ పెంచే ఒక క్వాలిటీ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో అందరు కూడా ఈ రెసిపీ వారానికి 2 days కూడా ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ రవ్వ ఫిష్. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ ఫిష్, అలాగే దాంతోపాటు బాంబే రవ్వ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెసిపీలో మనము ఆయిల్ ఫ్రై చేస్తున్నాం కనుక చాలా వరకు కొలెస్ట్రాల్ కంటెంట్ పెరుగుతుందండి. ఫిష్ వాడుతున్నాం కనుక ఫిష్లో వచ్చేసి ప్రోటీన్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఐరన్ కంటెంట్ ఇవన్నీ కూడా డిఫరెంట్ మినరల్ కాంబినేషన్లో కూడా చాలా వరకు మనకి శరీరానికి లభిస్తుంది. కాకపోతే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కనుక ఈ ఫిష్లో ఉన్న కొలెస్ట్రాల్ కంటెంట్ చాలా వరకు పెరుగుతుంది. ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు తప్పకుండా కూడా మనం అందరూ రెసిపీ ఒక పోర్షన్ సైజు ఇంపార్టెంట్ అవుతుంది. సో 1 to 2 pieces వరకు తీసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా కాకుండా 20 days లేదంటే నెలకొకసారి ఇలాంటి రెసిపీ ట్రై చేస్తే సరిపోతుందండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇలాంటి రెసిపీ ట్రై చేయొచ్చు. కాకపోతే పోర్షన్ సైజ్ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా తీసుకోవాలి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ కాజు కుర్మా. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ చికెన్, అలాగే కాజు పేస్ట్, దాంతోపాటు గరం మసాలా, పెరుగు ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెసిపీలో మనం చికెన్ వాడుతున్నాం కనుక చికెన్ నుంచి మనకి ప్రోటీన్స్ 25 grams అప్రాక్సిమేట్లీ 100 grams ఆఫ్ చికెన్లో లభిస్తుందండి. అదే కాకుండా ప్రోటీన్సే కాకుండా చాలా వరకు మనకి ఐరన్ కంటెంట్, అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ K కానివ్వండి, వైటమిన్ A కానివ్వండి, కాల్షియం, అలాగే వైటమిన్ D ఇవన్నీ కూడా మనకి చాలా వరకు చికెన్ నుంచి లభిస్తుంది. సో దీంట్లో ఈ రెసిపీలో యాడ్ చేసే వేరే ఇంగ్రీడియంట్ వచ్చేసి కాజు అండి. సో కాజు అలాగే కాజు పేస్ట్ ఈ రెండు కూడా మనం యాడ్ చేసాము. సో ఈ సోర్స్ మనకి ఈ కాజు యాడ్ చేసాం కనుక చాలా వరకు మినరల్స్ అంటే మ్యాంగనీస్, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో అదే కాకుండా కార్బోహైడ్రేట్, ఫ్యాట్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ప్రోటీన్ అలాగే కాజు నుంచి మనకి కార్బోహైడ్రేట్, ఫ్యాట్ ఇవన్నీ కాంబినేషన్లో ఉన్న రెసిపీ. దాంతోపాటు మనము కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాము. సో పెరుగులో వచ్చేసి చాలా వరకు కాల్షియం, వైటమిన్ D ఇవన్నీ కూడా, ప్రోటీన్స్ అవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్ న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ అ రిచ్ రెసిపీ అండి. చాలా న్యూట్రియంట్ డెన్స్ రెసిపీ. సో ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు దీంతో వాడిన వేరే కాంబినేషన్ అంటే మనం వాడుతున్న కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే పులావ్ కానీ లేదంటే ఏదైనా బిర్యానీతో ట్రై చేస్తే సరిపోతుంది. కాకపోతే ఇలాంటి రిచ్ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు వారానికి ఒకసారి చూసి తీసుకుంటే పోర్షన్ సైజ్ పరంగా సరిపోతుంది. సో ఈరోజు చూసిన రెసిపీస్ అన్నీ కూడా న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు హెల్దీ రెసిపీస్ అండి. సో ఫ్రైడ్ రవ్వ ఫిష్ రెసిపీలో చాలా వరకు మనం ఆయిల్ కంటెంట్ యాడ్ చేస్తున్నాం కనుక ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్ పరంగా 1 to 2 pieces చూసి తీసుకుంటే సరిపోతుంది. సో రావు గారు, మీరు చేసిన 2 dishes నిజంగానే సీజన్ తగ్గట్టుగా అనిపిస్తుంది నాకైతేని. చక్కగా మన వ్యూవర్స్ అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో మన పార్టిసిపెంట్స్ చేసిన 2 వంటలు కూడా చాలా బాగున్నాయి. ఇదండి వాటి తెలుగు రుచి. మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.